ఎందుకంటే మీరు చెప్తేనే చాలామంది ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఏంటి అట్లా చెప్తాడు రాంబాబు గారు, నిజంగా కొట్టాడంటారా, ఈయన కావాలని చెబుతున్నాడు అని చాలామంది అనడం జరిగింది. దానికోసం మిమ్మల్ని అనుకోవచ్చు. నాకు జక్కంపూడి రాజా నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు కూడా అంకుల్ మీరు చెప్పింది నిజమేనా అన్నాడు. రాజా ఎందుకు అనుకుంటున్నావా, నేను ఆఫ్టర్ ఆల్ ఇద్దరు సీఏల మీద అబద్ధం చెప్తానా, జరిగినట్టు చెప్పాను రాజా అంటే నమ్మశక్యం కానటువంటి అంశం అది. ఇప్పుడు మీ బోటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అంబటి రాంబాబుని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట ఇద్దరు సీఏలు హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారంటే ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్. అందుకని 1-2 సార్లు అవుతున్నారు, నమ్మకం కాదు, 1-2 సార్లు అడుగు నిజమా అని అడుగుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఏ మాత్రం అబద్ధం లేదు, ఏ మాత్రం ఒక్కటి కూడా ఎక్కువ కూడా చెప్పలేదు నేను. సరే తర్వాత సార్ అయిపోయింది, మీరు అక్కడి నుంచి మిమ్మల్ని రిమాండ్ చేశారు, మీరు రాజమండ్రి కోరినట్టున్నారు. రాజమండ్రి జైలు జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఫస్ట్ టైంకి మీరు జైలుకి వెళ్ళింది ఇప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం. మీకు జైల్లో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది రాంబాబు గారు? మళ్ళా వచ్చేస్తాగా అని ఫీలింగ్ కలిగింది. అది నెల 2 నెలల 3 నెలలు అంతే. తెల్లారిగా 2ంటికి వెళ్ళాను, 2 కాదు 4 ఎంత అయింది. ఆ సూపరింటెండెంట్ జైలరు రికార్డు తీసుకున్నారు, చెక్ చేశారు. ఇక్కడ రూల్స్ ఉంటాయండి, రూల్స్ ప్రకారం మీరు ప్రవర్తించాలి, రూల్స్ ప్రకారం మీరు ప్రవర్తిస్తే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు అని సూపరింటెండెంట్ చెప్పాడు. డెఫినెట్గా సార్ అకార్డింగ్ టు రూల్స్ విల్ మూవ్. మేమేదో టీవీలో చూసి మేమేదో ఇదనుకోమాకండి, ఇక్కడ ఏ విధమైన రూల్స్ ఉంటే ఆ విధమైన రూల్స్ ప్రకారం వెళ్తామని చెప్పి తీసుకెళ్ళారు. ఒక బ్యారక్లో దుప్పటి చాప ఇచ్చారు, నిద్ర లేదు కాబట్టి పడుకున్నాను. ఒక 2-3 అవర్స్ నిద్రపోయాను. పొద్దున్నే లెగ్గొట్టారు, 6:30కి లెగ్గొట్టారు కానీ నేను లెగవలేదు. అదే ఏదో టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్ అంటే అక్కడ లోకల్గా ఉండే పులిహార ఏదో ఉండే. అందరికీ సెపరేట్ బ్యారక్ ఇచ్చారు, అందరితో పాటు ఉన్నారు? సపరేట్ బ్యారక్. మీరు ఒక్కలేనా? ఒక్కడే. ఎవరు విఐపీస్కి గ్రూప్తో ఎవరు, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు శిక్ష పడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రిమాండ్ ఖైదీలు కావచ్చు, వాళ్ళు ఏదన్నా మనకు ప్రాణహాని చేస్తారనేది వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు. అందువల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జైలు అధికారుల మీద ఉంటుంది. నైట్ టైం 6:30కి బ్యారక్ క్లోజ్ చేస్తే మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. ఈ తాళాలన్నీ ఇక్కడ కూడా ఉండవు, ఇవన్నీ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాయి, సూపరింటెండెంట్ ఛాంబర్ దగ్గరికి పెడతారు. సో ఎవరికి తీసే హక్కు ఉండదు. అందువల్ల నన్ను ఒక్కడనే సింగిల్గా పెడతారు. వాటర్ ఉంటుంది తాగడానికి, బెడ్ ఉంటుంది, బాత్రూమ్ అటాచ్డ్గా ఉంటుంది. సో మళ్ళా 6:30 వరకు ఏదో పెద్ద ఆర్డర్స్ ఉంటే తప్ప తీరు, దానిలో పడుకోవడం నిద్రపోవటం సింగిల్గానే పెడతారు. ఏ విఐపీనైనా ఈ సోల్గానే ఉంటారు దానిలో. అంటే బెడ్ అంటే మామూలు మంచం లేకుండా కింద మంచం ఏదే లేదు, కిందే ఒక జమకాన, ఒక రగ్గు, దాని మీద పడుకోవటం. ఇప్పుడు 18 రోజులు మీరు జైల్లో ఉన్నారు. 18 రోజుల పరిస్థితి ఇదే అంతే. అంటే కొంతమంది ఏమన్నారంటే కోర్టులో వేస్తున్నారండి, ఇంటి దగ్గర నుంచి క్యారేజీ తర్వాత వేశారు. నేను తినలేకపోతున్నాను కోర్టులో ఏమన్నా చూపంటే కోర్టు వారు ఏం చెప్పారంటే అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు ప్రొవైడ్ చేయను అన్నారు. ఇప్పుడు జరుగుతుంది అకార్డింగ్ టు రూల్స్, అంతవల్ల ఏమీ లేదన్నారు వాళ్ళు. ఇలా బెయిల్ వచ్చేసింది. స్పెసిఫిక్గా కోర్టులో ఆర్డర్స్ ఏ విధంగా పొందాలని నాకు అర్థమైందంటే, అంబటి రాంబాబు గారు ఎక్స్ మినిస్టరు, ఆయన ఇంతకుముందు మంచి పొజిషన్స్ చేశాడు, ధనవంతుడు, ఆయన ట్యాక్స్ పేయరు, 78 సంవత్సరాల సీనియర్ సిటిజను, బీపీ ఉంది, షుగర్ ఉంది, కాబట్టి ఆయనకి జైలు ఫుడ్ కన్నా కూడా ఇంటికాడ నుంచి ఫుడ్ అలౌ చేయండి అని వాళ్ళు అడిగితే కోర్టు వారు అంగీకరిస్తే అప్పుడు మన క్యారేజ్ వస్తుంది. ఆ ప్రాసెస్ లాగా జరగల. ఒక కేసులో పెట్టడం, మళ్ళీ ఇంకో కేసులో పెట్టడం, ఇట్లా జరిగిపోతూ వచ్చింది. అదే ఒక కేసులో రాగానే బెయిల్ వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మళ్ళీ ఇంకోటి మళ్ళీ కూడా. మొత్తం ఎన్నిసార్లు ఇచ్చారండి మధ్యలో అట్లా కోర్టుకి బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు. 2 టైమ్స్. ఫస్ట్ దానిలో బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చే రోజునే మళ్ళీ ఇంకో కేసులు పెట్టారు. మళ్ళీ దానిలో బెయిల్ వస్తుందని తెలిసి మళ్ళా లాటరీ కేసు అని సత్యనారాయణ దానిలో పెట్టారు, పెట్టి దానికి రిమాండ్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుందని తెలిసి మళ్ళీ ఇంకో కేసు పెడతారనేటువంటి అనుమానం వచ్చింది మాకు. వచ్చి దాన్ని క్యాష్ కేసాం. అదేంటంటే 307ను 2019లో ఎలక్షన్ల సమయంలో కోడెల శివప్రసాద్ గారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన మీద అక్కడ అటాక్ జరిగింది. ఈ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్, దానిలో నా పేర్లు ఏమి లేవు, కంప్లైంట్ ఇచ్చాడు, నా పేరు కూడా అటాచ్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత అప్పుడు ఈ మన రాజశేఖర్ బాబు మా ఎస్పీ, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ విజయవాడ, ఆయన ఎంక్వైరీ చేసి, సార్ మీరు దానిలో సంబంధం లేదు సార్, మిమ్మల్ని డిలీట్ చేసేస్తున్నాం అని చెప్పాడు. అప్పుడు డిలీట్ చేసినట్టు కూడా పెట్టారు, నెంబర్ కాల, మన దాన్ని విత్డ్రా చేసుకున్నారు.
ఓహో దీనిలో మళ్ళీ 307లో పెట్టబోతున్నారు. 307 అంటే కొన్నాళ్ళు ఎక్కువ పట్టి పెట్టొచ్చు అనేటువంటి సందేహం మా సుధాకర్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి అడ్వకేట్స్ కలిగింది. కలిగి దీన్ని క్వాష్ చేద్దాం అన్నారు. క్వాష్ వేశారు. క్వాష్ వేస్తే వాళ్ళు ట్రై చేశారు దీనిలో పెడదామని. ఆ నెంబర్ కానీ ఛార్జ్ షీట్ కాపీ మా దగ్గర ఉంది. దానిలో వీరి మీద కేసు నిరూపణ కాలేదు అని రాసి కింద మా పేర్లు రాశారు. అది ఉందని గమనించిన తర్వాత వాళ్ళు పారిపోయారు. అప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయము అని హైకోర్టు ముందు చెప్పిన తర్వాత ఈ బెయిల్లో రిలీజ్ అవుతుంది. తర్వాత మీరు జైల్లో ఉన్నప్పుడు మిగతా తోటి ఖైదీలు బయట అందరూ కలుసుకునే వాళ్ళ, లేదంటే మీరు ఒక్కళ్ళే లోపల ఉండేవాళ్ళు? డే టైం దూరంగా ఉంటారు. మనతో పాటుగా లైఫ్ పడిన వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళు, వాళ్ళందరూ భోజనాల దగ్గర అక్కడక్కడ కలుస్తారు. అందరు కలుస్తారు. వాళ్ళకి వచ్చే భోజనం కదా నాలుగు నుంచి పెట్టి అందరు కలిసే భోజనం చేసేవాళ్ళ? లేదు, ఓవర్కాల్ ప్లేట్ తెచ్చుకుని తినేవాళ్ళు. అప్పుడేంటి సార్ వాళ్ళు బాధపడ్డారు ఎవరన్నా మిమ్మల్ని పెట్టడం ఏంటండి? అట్లా బాధపడటం జనరల్గా సింపతి చూపిస్తారు కదా, రాంబాబు గారు లాంటి వాళ్ళు రావడం ఏంటి ఇక్కడికి అని అన్నారు. అవన్నీ పెద్ద వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి పేరులు రాలేదని, వాళ్ళ శిక్ష పడిందని, ఇవన్నీ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. మన ఇక్కడ సత్యనపల్లి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఒక మర్డర్ కేసులో, అలాగే గుంటూరు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఫోక్సో కేసులో పడ్డోళ్ళు. వీళ్ళందరూ తమ బాధలు చెప్పుకునే కార్యక్రమం చెప్తుంటారు. ఇప్పుడు జైల్లో స్టాఫ్ ఎలా బిహేవ్ చేస్తారండి మీ పట్ల? దట్ వెరీ రీజనబుల్. వాళ్ళేం మన డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. మనం ఏదన్నా ఆ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు తప్ప స్టాఫ్ ఇప్పుడు కూడా. కాకపోతే వాళ్ళు నాకు సంబంధించి ఏంటంటే, మీరు జనరల్ ప్రిజనర్స్తో కలవద్దు, కలిస్తే ఏదైనా జరిగితే మేము ఇబ్బంది పడతాం అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు. జైలు జాగ్రత్తగా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ మనకి ఇవ్వలేరు, మనం బయటికి తీసుకురాలేదు తప్ప మర్యాద వ్యవహారంలో ఈ పోలీసు లాగా వాళ్ళు వ్యవహరించరు. చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇప్పుడు జైల్లో ములాఖతు మీద వచ్చేవాళ్ళు కదా, వారానికి 2 రోజులు ఏమి ఇస్తారు. అట్లా ఎంతమంది వచ్చి ఉంటారు? అంటే ఒక్కసారి 10 మందిని పంపుతారా? ముగ్గురే పంపుతారు. ముగ్గురిని. ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాజా, మా అల్లుడు, అనిలు, నా పియరావులు, వీళ్ళు ముగ్గురు వచ్చారు ఫస్ట్ టైం. నెక్స్ట్ టైము జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి కాదు, మన మొంతగడ పద్మనాభం గారు, ఇంకెవరో ఇద్దరు వచ్చారు నాకు గుర్తున్నట్లు. ఈయన మన తోట త్రిమూర్తులు గారు కూడా ఎవరో స్ట్రైక్ అట్లా వాళ్ళు. తర్వాత తమ్మినేని సీతారాం గారు, భరత్, మన జడ శ్రావణ కుమార్ గారు, ఈ ముగ్గురు ఎవరు వచ్చారు. ఇప్పుడు మీరు ఇంత తొందరగా బెయిల్ వస్తా ఉన్నారా? ఇంకా లాంగ్ టర్మ్ ఉండాల్సిన? నేను ఇంత తొందరగా బెయిల్ వస్తుందని అనుకోలేదు. రియల్లీ నేను ఐ ప్రిపేర్డ్ మోర్ టైం దాన్ దిస్. ఇగో ఈ 307లో కూడా పెడతారని, మళ్ళా ఏదో లిక్కర్ కేసు అని ఈ మధ్యన మన నాగేశ్వరరావు గారిని వాళ్ళని పెట్టారు మొన్న. దానిలో కింద ఎక్కడో నా గురించి కూడా సరే గుంటూరులో ఈ లిక్కర్ కాంట్రాక్ట్ అన్ని కూడా అంబటి రాంబాబు బినామీలకు ఇచ్చారు అని, దాన్ని డెవలప్ చేస్తారేమో, దానిలో కూడా ఫుడ్ ఇచ్చేస్తారేమో, ఈ రకంగా వెంటబడేటువంటి కార్యక్రమం చేస్తారనేది నేను, వాళ్ళ నేచర్ అట్టా ఉంది కదా, అంత 1-2 కేసులు. ఇట్ మే టేక్ 3 months వచ్చామని అనుకుంటున్నాను.